ముఖ్యంగా చూస్తే కనుక ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలా ఉందంటారు ఈ 4 సంవత్సరాలు 9 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన? పని అయిపోయింది. వాడు పిచ్చి మందు అమ్మేసి సావదింగాడు జనాన్ని, చాలా మందిని సావదింగాడు. వాడు జనాన్ని మొత్తాన్ని చంపేశాడు. 50 రూపాయల మందు వల్ల 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముకున్నాడు. మరి ఎలా ఉందంటారు అసలు ఈ పరిపాలన గురించి అడుగుతున్నా? సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ నేను బ్రహ్మాండంగా అందిస్తున్నాను అంటున్నాడు కదా. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు చెప్పు? ఇటు మట్టుకుంటా ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేస్తున్నాడు? కూలోళ్ళు మిరగాయలకు వస్తే 400 దిగుతున్నారు కూలోళ్ళు. మొత్తం అన్ని పెంచేశారు. ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పు ఒక విషయం, ఒక విషయం ఏం చేస్తున్నాడు చెప్పు? నిషేధం అన్నాడు. నిషేధం ఏమన్నా చేశాడా? తీసేశాడా? తీసేయలేదుగా. మొత్తం పెట్టేశాడు. పిచ్చి మందు అమ్ముతున్నాడు. ఏం చేశాడు చెప్పు? ఆ పిచ్చి మందుకు నాకు సంబంధం ఏం లేదు, మొత్తం చంద్రబాబు తెచ్చాడు అంటున్నాడుగా. చంద్రబాబు తెస్తాడా? అంత సీన్ లేదులే చంద్రబాబు దగ్గర. ఎవరు చెప్పారు నీకు ఆ మాట? మాట మరి వాళ్ళు చెబుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పాడు ఈ బ్రాండ్లకి నాకు సంబంధం లేదని. రాజధాని ఏడుందన్నాడు. రాజధాని ఏడుందన్నాడుగా. మరి నా కొత్తలు నా కొడుకాడు. బూతులొద్దు బాబాయ్. పెట్టుకోమని లోపల జంగమని నా కొడుకు. నేను 10 రోజులుగా 20 రోజులు ఉంటా జైల్లో. బాబాయ్ బూతులు లేకుండా సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. లోపల జంగమని తీసుకెళ్ళి అట్ట కాదు, రాజధానికి ప్రజలకు సంబంధం ఏంది అంటున్నారు కదా. రాజధాని లేకపోతే ఏమైంది? 3 రాజధానులు ఉంటాయి అన్ని ప్రాంతాలు. రాజధాని ఏడేంటి? అమ్మ కొత్త జంగ నా కొడుకు. అమ్మ కొత్త బాబాయ్ బూతులొద్దు బాబాయ్ ప్లీజ్. నాకు మెట్లు ఎక్కుతా. మాకు ఏదన్నా ఉంటే కలిసిద్ది అనుకుంటాం. అమ్మ కొద్దిగా కొత్త జంగ 3 రోజులు తాను నేను నా కొడుకు.